నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. తాడిపత్రిలో పెద్దిరెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి ఈ ఇష్యూస్ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. అయితే కొత్తగా మరొక విషయం వెలుగులోకి వస్తుంది. పెద్దిరెడ్డిని తాడిపత్రికి రానివ్వను అంటున్నారు ప్రభాకర్ రెడ్డి గారు. అట్ ద సేమ్ టైం గతంలో కూడా మనం చూసాం, ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మరీ వార్నింగ్ ఇచ్చారు పెద్దిరెడ్డి గారు. సో అసలు ఏంటి తాడిపత్రిలో ఏం జరుగుతుందనే అంశం గురించి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏం సార్, వాళ్ళు ఏదో సపరేట్గా ఒక అంటే రాజ్యాంగం లేని ఒక రాజ్యం నడుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఇప్పుడు తాడిపత్రిలో. వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయి అక్కడ? గెలిచినోడికి కోటిన్నర, ఓడిపోయినోడికి కోటి. అదే తాడిపత్రి రాజకీయం. అంచేత ఒకటండి, పెద్దిరెడ్డి ఎప్పుడైతే ఆయన ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడో అధికారం అడ్డు పెట్టుకుని, ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి అధికారం అడ్డు పెట్టుకుని వాళ్ళు అదే పని చేస్తారు. లేకపోతే ఊర్లోకి రానివ్వకుండా చేయడం. ఓవరాల్గా ఈ ఫ్రిక్షన్ ఇంకో 4 ఏళ్ళు కంటిన్యూస్గా భరించవలసింది. ఆ ఫ్యాక్షన్ రాజకీయాల్లో సాధారణంగా చౌదరి వర్సెస్ రెడ్డి అన్నట్టు ఉండేవారు అక్కడ పరిటాల రవి ఉన్నప్పుడు. ఇప్పుడు ఏకంగా రెడ్డి వర్సెస్ రెడ్డి కింద పరిణమించింది. దీంట్లోంచి అవుట్కమ్ డెరైవ్ అవుదాం అంటే ఏమీ ఉండదు, అడావిడి తప్ప. ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు పవర్ చూపిస్తూ ఉంటారు. జేసీ ఫ్యామిలీస్కి తాడిపత్రి ఒక కంచుకోట. ఆ మొన్నటి పెద్దిరెడ్డి బ్రేక్ చేశాడు. బ్రేక్ చేసిన తర్వాత ఏంటంటే సస్టైన్ అయితే కథ వేరు. కానీ మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు రీస్టార్ట్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళు అహంకారాన్ని ప్రదర్శిస్తారు. ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే ఛాలెంజ్ చేశారు ఆయన లేనప్పుడు, ఉన్నప్పుడు కథ వేరు. జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు వయసు రీత్యా పెద్దవాళ్ళు అయిపోయారు. రెండోది ఏంటంటే సంయమనం అన్న దగ్గర కన్నా, సంయమనం కన్నా అగ్రెసివ్ నోట్లో రాజకీయాలు చేస్తున్న ఒక ఫ్యామిలీ అది. వాళ్ళకి అగ్రెషన్ కొత్త కాదు. కాంగ్రెస్ ఆయన నుంచి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల్లో గడగల్లాడించిన ఉదంతాల దగ్గర నుంచి చూసుకుంటే ఓవరాల్గా వాళ్ళ స్థాయి, వాళ్ళ స్ట్రెంగ్త్ అందరికీ తెలుసు. అలాగే పెద్దిరెడ్డి గారికి కూడా అందరికీ తెలుసు. ఈ ఫ్రిక్షన్లో ఓన్లీ అక్కడ ఆయన 2nd, 3rd గ్రేడ్ నాయకులు సతమతం అవడం, క్యాడర్ ఇబ్బందులు పడడమే తప్ప వీళ్ళకి ఏమి కాదు. అంటే క్యాడర్ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ రావంటారా వీళ్ళకి? ఎవడంటాడు? అంటే వాళ్ళకున్న రాజకీయ బలమా, పొట్ట, ఏరియా మీద గ్రిప్ప? రెండు కన్నా అహంకారం. గ్రిప్ లేకపోతే ఈయనకి వెళ్ళదు కదా ఒకసారి. ఎవరి గ్రిప్లు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉన్నాయి. కానీ వీళ్ళు ఏంటంటే అట్ ద కాస్ట్ ఆఫ్ క్యాడర్ మీద వెళ్తారు. డైరెక్ట్ వీళ్ళిద్దరూ ప్రత్యక్ష యుద్ధం కర్ర కత్తి పెట్టుకుని కొట్టుకొని చేస్తే దరిద్రం దరిద్రం వదులుతుంది. అది కాదు, కింద క్యాడర్తో సతమతమే చేస్తూ ఉంటారు. ఆ క్యాడర్ నలిగిపోవడం సాధారణం. అది అవతల పక్కన వచ్చి అవతల పక్కన. అక్కడ ఇంకో బాధ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి జేసీ గారి దగ్గర ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొంతమంది ఎందుకు వచ్చింది తగులని వాళ్ళ దగ్గరికి సరెండర్ అవుతానన్నా ఈయన ఒప్పుకోడు. అలాగే ఇటుపక్క వీళ్ళు గెలిచారు కదా అని చెప్పి వీళ్ళు వచ్చినా వీళ్ళు అంతకన్నా ఒప్పుకోరు. పాతవన్నీ ముస్లిం అమ్మల్లాగా రీకలెక్ట్ చేసుకుంటూ వాళ్ళప్పుడు పొన్ననాడు బూరెట్టవా, అమాసనాడు గారెట్టవా అని తిట్టుకొని వచ్చే బ్యాచ్లు అవి. అంచేత ఓవరాల్గా అక్కడ అనిశ్చితి ఉంది. 2 వర్గాలు కలవ్వు. 2 వర్గాలు ఒక దగ్గర కొంతమంది ఏదో పాపం సంయమనం పాటించి బాబు ఎందుకు వచ్చిన తలకాయ పన్నా సరే వీళ్ళు కన్సిడర్ చేయరు. అది అక్కడ వాస్తవికత. సో దాంట్లో ఎవరు ఏం చేయలేరు దాన్ని. బట్ ఈ విద్వేషాలు చల్లారేది ఇప్పుడు పాటలు పాడుకోవడం సినిమా పాటలలాగా అంతే. ఇప్పుడు ఒరిజినల్గా మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు ఇలాంటి వాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు చేసి ఆ ఫ్యాక్షన్ని ఎంతో వరకు నిర్మూలించాలన్న దగ్గర మ్యాక్సిమం చేస్తే కూడా ఎక్కడో దరిద్రం పట్టుకొని ఆ దరిద్రానికి విషవృక్షాల్లాగా అలా టింగ్ 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 అని చెలవులు పొలవులు అవుతుంటే ఎవడ ఎంతకని చేస్తారు? దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎండ్లెస్ నాన్సెన్స్. సార్, గతంలో మాధవీలత అనే ఒక యాక్ట్రెస్, ఆవిడ పొలిటికల్గా కూడా చాలా వరకు మాట్లాడుతూ వచ్చేది. అయితే జేసీ గారికి సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది. సో అంటే ఏంటి జేసీ గారి మీద ఎందుకు అమ్మాయి అట్లా మాట్లాడాల్సి వచ్చింది? జేసీ గారి తప్పు ఎంతవరకు ఉంటుంది అలాంటి విషయాల్లో? ఇప్పుడు సినిమా వాళ్ళకి బుర్ర జ్ఞానం ఉంటుందంటే నేనైతే నమ్మను. అందులో వీళ్ళు ఏంటంటే ఉనికించాటుకునే ఒక చిన్నపిల్లల బ్యాచ్, వీళ్ళకి ఏమీ తెలియపోయినా నటించుకుంటూ తిరిగే బ్యాచ్ అనేది చెప్పాలి. ఇక్కడ సినిమాలో నటన, రాజకీయాలు నటన. అసలు జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తాడిపత్రి నియోజకవర్గంలో న్యూ ఇయర్ వేడుకలు ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు ఫస్ట్ ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోమనండి. అర్ధరాత్రి ఆ ఆడపిల్లలు ఇంటికి ఏ విధంగా వెళ్తున్నారో, ఏ రోజైనా ఒక అసంగీత సంఘటన జరిగిందన్న ఉదంతాన్ని ఎక్కడైనా కోట్ చేస్తూ ఈవిడేదో పెద్ద మన మదర్ తెరీసా ప్రవచనాలు ఇచ్చి వాళ్ళని కాపాడడానికి ఆవిష్కరించబడిన ఆవిష్కృతురాల్లో మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. అసలు ఈ రోజు దాకా అలాంటి సంఘటనే జరగలే. ఆ నియోజకవర్గంలో ఆయన అసలు మీరు తాడిపత్రి ఎప్పుడైనా వెళ్ళారా? ఒకసారి తాడిపత్రిలో పొరపాటున మీరు ఏమైనా సిగరెట్ కాల్చో లేదా కాగితం రోడ్డు మీద వేయండి, తోలు తీసేస్తారు. అక్కడ అంత డిసిప్లిన్ ఉంటుంది అయింది జేసీ ఫ్యామిలీస్ది. నేను ఒకటే చెప్తున్నా, అక్కడ ఆయన ప్రతిరోజు నిరంతరం ప్రజల్లో ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏడు తెలిసిన మాట్లాడుతుంది ఆవిడ.
ఏమీ తెలియపోయినా ఉనికిని చాటుకోవడానికి ఎవడో అది కూడా చాలా పాత దిక్కుమాల వార్త అది. అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం, నేను మళ్ళీ మాట్లాడడం కూడా నాకు అసలు ఇష్టం లేదు. మీరు అక్కడ ఆ నియోజకవర్గంలో జరుగుతున్న ఒక అనిశ్చితిలో ఈరోజు పెద్దిరెడ్డి విషయం కూడా తీసుకొచ్చు, ఆ అమ్మాయి విషయం కూడా ఇలాగే అసందర్భమైన చర్యలు ఇవి. ప్రశాంతంగా ఎవడ పని చేసుకుంటే అక్కడ ఏమి ఉండదు. ఇంటికి వెళ్ళి తీరు కూర్చుని తాగలేడని ఇంటికి పోవడం వల్ల వచ్చిన దరిద్రం ఇది. మీకు అర్థమైందా? పవర్ ఉన్నప్పుడు ఎవడ అహంకారాన్ని నన్ను చూపిద్దాం అనుకుంటే ఇలాగే ఉంటుంది. అక్కడ నలిగిపోయేది ఎవరు? ఎండ్ ఆఫ్ ద డే పోలీసు వాళ్ళు. వాళ్ళేం పాపం చేశారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో మాట్లాడింది ఇక్కడ తల తోక లేకుండా, దాని కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ ఎవరు ఫేస్ చేయాలా? ఎలిగేషన్స్ పాస్ చేసింది. బట్ ఎందుకని తెలిసి చేస్తే నీకేమైనా తెలిసి ఏడిస్తే చెప్పు. తెలియకుండా ఒక గాల్లో గుండు పేల్చి బ్రహ్మానందం గల్ల డిస్కేమో బాంబు పేల్చి దాని వివరణలు విశ్లేషణలు అవసరమా? ఓసారి వెళ్ళి తాడిపత్రిలో ఆయన వ్యక్తిగతంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ జేసీ దివాకర్ రెడ్డి గారు కానీ హౌ దే కండక్ట్ విత్ రెస్పెక్ట్ టు పీపుల్ అరౌండ్ ఇది తెలుసుకుని మాట్లాడదాం. ఎవరన్నా పార్టీలకు అతీతంగానే చెప్తున్నాను నేను. అలాగే ఈయన పెద్దిరెడ్డి గారు కూడా ఆయన ఎమ్మెల్యే ఆయనలో జేసీ దివాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం ఒకటే తప్పు, ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం తప్పు తప్ప ఈ విధమైన ఈ చెత్త చెదరం కార్యక్రమాలు ఏమైనా జరిగాయి చెప్పండి? అసలు నియోజకవర్గం ఆవశ్యకత ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు తెలుసుకొని దాని గురించి మాట్లాడితే ఓ బయాస్ డెలిబరేషన్ ఒకటి పడి మనుషుల మీదకి. సార్ ఇప్పుడు ఒక కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసే ఒక వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తులు? అదే ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, వాళ్ళ నియోజకవర్గం వాళ్ళకి స్థాయిలు ఉన్నాయి. వీళ్ళే ఓ చిన్న బుడంకాయ సినిమా ఒకటి నటించి వీళ్ళు ప్రభావితం చేస్తారంటే నవ్వుపోతారు. అది కాదు సార్, టైం వేస్ట్ బ్యాచ్ అవతల ఇసిరండి అంతే. ఓకే. అయితే ఇప్పుడు ఇలాంటి పెద్దవి రెండు తలకాయలు పరస్పరం ఇట్లా వాగ్వాదాలు చేసుకుంటున్నప్పుడు వీళ్ళ తాలూకు వ్యక్తులు అందరూ కూడా ఆల్మోస్ట్ వ్యతిరేకంగానే ఉంటది. బట్ ఇట్లా కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ సార్? లక్షల మంది ఎఫెక్ట్ అవ్వరండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, నియోజకవర్గంలో అందరూ ఈయన వర్గం ఆరు వర్గం ఉండదు. ఈయనతో వెనకాతలు తిరిగే వాళ్ళు అవకాశాలకి ఇప్పుడు చూడండి, ఎవడన్నా దార్కానీ బ్యాచ్లు అంటారు తెలుసు కదా, ఆడు ముందు పైలవాడు వెనకాతలో ఎక్కువ మెట్టమెట్లు ఆడిపోతుంటారు. అలా వేణుమాధవ్ ఒకటి సినిమాలు చూడండి. అలాంటి బ్యాచ్లకి మనం సమాధానం ఇవ్వలేము, అవసరం లేదు కూడా. ఇక్కడ ఏదైతే మనకు వాస్తవానికి దగ్గరగా ఏం జరుగుతుందో చూసుకుంటే, వాస్తవానికి దగ్గరగా ఏంటంటే పెద్దిరెడ్డి వర్సెస్ జేసీ ఫ్యామిలీ అన్నది చూసుకుంటే వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిపడరు. కలిపడదాం అన్న పోలీసులు వ్యవస్థ దానికి సహకరించదు. అంచేత ఇవి జరిగినప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలుసుకోమనండి, అంతకన్నా ఇంకేట్లేదు. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.